జగనన్న సైకో ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేస్తున్నా చూస్తూనే ఉన్నాం మనము. ప్రజలకి ఆయన ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంతలాగా మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్తూనే ఉన్నారు. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. దేశాన్ని కాపాడుకోవాలి వన్ సైడ్గా మనం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకి రఘురామరాజు గారు ఎంత కృషి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజుగారికి సీట్ రాకపోవడం బాధగా ఉంది. ఈ సీటుని మేము రాలేదని చాలా ఖండిస్తున్నాము, చాలా ఆక్రోషంగా ఖండిస్తున్నాము. ఎన్ని పార్టీల నుంచి వచ్చినా మా 3 పార్టీలు కూడా బాబు గారు ఈయన గుర్తించి మనకు సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఊరికో మాకు ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే మాత్రం ఇంకా మేము ఉధృతంగా చేస్తాం, పోరాడతామని చెప్తున్నాము. RRR గారికి రావాల్సిందే సీటు. మేము అందరూ చాలా మనోవేదనకు గురవుతున్నాము. ఇంత ఫ్రంట్ మీడియాలో ఉండి అతను బ్యాక్ ఉండి చేయలేదు, ఫ్రంట్ ఉండి ఎంత ఫైట్ చేశారు. అలాంటి రాజుగారికి సీట్ రాకపోవడం బాధగా ఉంది. వెనకాల వచ్చి కాండువాలు కప్పుకున్న వాళ్ళు ముందెళ్తున్నారు. రాజుగారికి ఇంత అలా ఉండి, రాజుగారు ఇంత సపోర్ట్ చేసి తెలుగుదేశానికి బీజేపీకి కానీ వన్ సైడ్గా ఉండి మనం ఇంతలా కష్టపడి చేస్తున్నా కూడా మనకి ఇన్ని గుర్తించలేదంటే బాధగా ఉందండి. RRR గారికి సీట్ ఇవ్వాల్సిందే. మేమంతా వెనకుండి నడిపిస్తాం, మేము వెనకాల ఉండి చేస్తామండి. జై జై రాజుగారు.